హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 99 రెసిపీస్. అమెరికాలో నర్సరీ ఎలా ఉంటుంది అని మా అమ్మ అడిగిన దానికి మా అన్నయ్య రికార్డ్ చేసి పంపించిన వీడియోని నా ఫ్రెండ్స్ అందరూ చూసి యూట్యూబ్లో కూడా షేర్ చేయని సజెస్ట్ చేశారు. అందుకని ఈ నర్సరీ వీడియోని స్పెషల్ వీడియోగా షేర్ చేస్తున్నాను. వాచ్ అండ్ ఎంజాయ్. అమ్మా, ఇదిగో ఇక్కడ దగ్గరలో నర్సరీ ఉంటే నర్సరీ కోసం వచ్చాను. సరే, మీరు కూడా చూసినట్టు ఉంటుంది కదా అమెరికాలో నర్సరీస్ ఎలా ఉంటాయి అనేది చూస్తానన్నా కదా. సరే, బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా వీడియో పంపించమన్నావు కదా, అదే పంపిస్తున్నాను. సో బేసిక్గా ఏం లేదు, అలా ఒక చిన్న ట్రాలీ లాగా ఉంటుంది. ఆ ట్రాలీలో మనం కావాలంటే కుండీలో అన్నీ పెట్టుకెళ్తారు కదా, అలా ట్రాలీ తీసుకెళ్తాము. ఇలా తీసుకెళ్ళగానే ఇవి కావాలంటే చెక్క ఇవన్నీ ఉంటాయి, కావాలంటే గడ్డి, ఇదేమో గడ్డి ఫ్లోర్ అదే మన గార్డెన్లో. ఇక్కడ ప్లేసెస్ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కదా, సో గార్డెన్ దగ్గర వేసుకోవడానికి కానీ వాటికి కానీ వీటికి కానీ వేస్తారు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట అన్నీ. ఇదిగో మేడో ఫార్మ్స్ ప్రైస్ $5.99. 10 కన్నా ఎక్కువ తీసుకుంటే $5.4 తీసుకుంటే $5.50 ఇస్తారు బేసిక్గా. ఓకే, ఇలా ఇక్కడ కొంచెం ఫేమస్ అనుకుంటా. అవన్నీ అయిపోయాయి. ఇదిగో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి చూడు. సో ఎలా కావాలంటే అలా. ఇవన్నీ బయట పెట్టేది, అంటే కొంచెం ఎండ తగిలితే బతుకుతాయి చూసావా, అలాంటి మొక్కలు మాత్రమే ఇక్కడ అన్ని బయట ఉంటాయి. సేమ్ మనకు అక్కడ పైన గ్రీన్ క్లాత్ ఎలా వేస్తారో ఇక్కడ కూడా గ్రీన్ క్లాత్ అలాగే ఉంది. సో నెక్స్ట్ వీటితో పాటు ఇదేంటి, టమాటో చెట్టు, టమాటో మొక్క, సారీ, చిన్న చిన్న మొక్కలు. సో ఇవన్నీ బయట ఎండ తగిలే మొక్కలు అనమాట. అది కొంచెం కొంచెం లైట్గా ఎండ తగిలే మొక్కలకి పైన సేమ్ మన దగ్గర ఎలా అయితే ఉంటాయో అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి. తర్వాత లోపల అంటే క్యాక్టస్ ప్లాంట్లు కానీ లేకపోతే సక్యులెంట్స్ కానీ అలాంటివన్నీ, అంటే నీరు పెద్దగా అవసరం లేకపోయినా కొంచెం ఇండోర్ ప్లాంట్స్ అన్నీ లోపల ఉంటాయి అన్నమాట. సరే, లోపలికి వెళ్దాము. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్. సో ఇంట్లో కుండీలు, చిన్న చిన్న కుండీలు అలాంటివి ఉన్నాయి కదా, అలాంటి ఐటమ్స్. మామూలుగా అయితే చాలా వేడిగా ఉంటుంది కదా, మరి ఇదంతా పైన అంతా క్లోజ్ కదా, అందుకని చెప్పి చిన్న చిన్న కూలర్స్ ఉంటాయి అన్నమాట. ఇట్లాగా ఆ కూలర్స్ లో మనకి ఇంట్లో సమ్మర్ సీజన్లో ఎలాంటి కూలర్స్ అయితే ఉంటాయో అలాంటి కూలర్సే బేసిక్గా. వాటర్ పోస్తారు అందులో. ఆ వాటర్ పోసిన కూలర్స్లో కొంచెం అంటే లోపల కొద్దిగా చల్లగా ఉంటుంది. ఇదేమో ఆర్గానిక్ మిక్స్లు, అంటే మందులు ఉంటాయి కదా, మొక్కలకి వేసే మందులు, అవి ఇవి. ఏమో ఇంకా ఇంటీరియర్ డిజైన్ అనమాట. ఇది కావాలంటే ఇంట్లో డిజైన్ చేసుకోవడానికి, దానికి దీనికి. ఇవన్నీ మన దగ్గర కూడా ఉంటాయి కదా, అలోవెరా మొక్కలు. అలాగే మన దగ్గర అలోవెరా ఎక్కువ వాడతాము, ఇంకా క్యాక్టస్ అలాంటివన్నీ తక్కువ వాడతాం. కానీ ఇక్కడ కొంచెం అరిజోనా ఆ ప్లేసెస్ అన్నీ కొంచెం డిజర్ట్స్ కాబట్టి డిజర్ట్స్ ప్లాంట్స్ కూడా మనకు దొరుకుతూ ఉంటాయి. చూసావు కదా, ఇదిగో ముళ్ళ చెట్లు ఇవన్నీ. మరి వీటిని ఏమంటారో తెలుగులో నాకు తెలియదు, బట్ ఏమో రాళ్లతో చేశారు. రాక్ యానిమల్స్ అంట. $22 నుంచి ఉంది. అంటే పిల్లిని, గుడ్లగోబుని, తాబేల్ని అన్ని రాళ్లతో చేసి అమ్ముతారు. నెక్స్ట్ ఇవన్నీ చిన్న చిన్న సక్యులెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా డెస్క్ దగ్గర పెట్టుకోవడానికి, వీటి దగ్గర లైక్ టీవీ పక్కన పెట్టుకోవడానికి. ఇవన్నీ ఏంటంటే పెద్ద వాటర్ అవసరం ఉండదు వీటికి, జస్ట్ కొంచెం వాటర్ ఉంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా అవే, కాకపోతే ఇవన్నీ చిన్న చిన్న ఒక్కొక్కటి చేసి అమ్ముతున్నారు. ఇవేమో కొంచెం పెద్దవన్నమాట, అన్ని గ్రూప్స్ గుంపులుగా అమ్ముతున్నాయి. అదేమో క్యాక్టస్. ఇంకా మనం అంత ప్లాంట్స్ గురించి అంతే తెలీదు, బట్ నువ్వు చూస్తావు కదా, నీకు చూస్తే తెలుస్తుంది అని చెప్పి నీకు పంపిస్తున్నాను అంతే. ఇంట్లో ఇవన్నీ పూల మొక్కలు, ఇంకా జస్ట్ బేసిక్గా. ఈ పైన అది ఉంది కదా, అదేంటంటే ఈ పైన ఇక్కడ ఉంది కదా, ఇదేంటంటే జస్ట్ ఎయిర్ అనమాట. ఆ మూల ఒక చిన్న కూలర్ లాంటిది ఉంటుంది, అది ఆన్ చేస్తే ఇది అందులోంచి గాలి అన్నిటికీ వెళ్తుంది అనమాట. చూపిస్తాను, అటు సైడ్ ఆ చివరికి వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇది కూడా అంతే అమ్మా, జస్ట్ డిజైన్స్. ఎవరి డిజైన్స్ వాళ్ళకి ఎలా కావాలంటే అలాగా, ఎట్లా కావాలంటే అట్లా తీసుకొని కొనుక్కెళ్ళడమే అంతే. తీసుకెళ్తారు. ఇదిగో
చెప్పా కదా, ఇదిగో ఇలా కుండీలు ఇలా దీని మీద పెట్టుకుంటారు, దీని మీద పెట్టుకొని మోసుకొని వెళ్ళి కార్లో పెట్టుకుంటారు అనమాట. డిఫరెంట్ థింగ్స్. అప్పుడప్పుడు మధ్యలో ఇలాంటి చిన్న ఏమంటారు వాటిని కూడా. ఇదిగో ఫ్యాన్ చూసావా, అది పైన ఒక ఫ్యాన్ ఉంది చూసావా, అది ఫ్యాన్ అది ఆన్ చేశారనుకో మొత్తం ఇదంతా ఈ బెజ్జలు ఉన్నాయి కదా, ఆ హోల్స్లో నుంచి గాలి వస్తుంది అనమాట మొత్తం. అలాంటివి 3-4 అలా ఉంటాయి, పెద్దదే కాబట్టి ఇది. సో అక్కడ ఒకటి ఉంది, ఇదిగో ఇక్కడ 2, 3, 4 అలా మొత్తం అలా ఉంటాయి. ఇదిగో అక్కడ కూడా ఫ్యాన్లు కనిపిస్తున్నాయా నీకు, ఆ ఫ్యాన్లు ఉన్నాయా, ఆ ఫ్యాన్లు మొత్తం జస్ట్ నీట్గా, అంటే మరి బాగా వేడిగా అయిపోకుండా కొంచెం చల్లగా ఉండడం కోసం సేమ్. సో మనకి ఒక 4-5 నర్సరీలు, పెద్ద నర్సరీలు కలిపేస్తే ఎంత సైజు ఉంటుందో ఇక్కడ యావరేజ్గా ఒక్కొక్క నర్సరీ అంత ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇదేమో మట్టితో చేసినవి, ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ ఇక్కడ స్పెషల్ అనమాట. ఇవన్నీ సెపరేట్గా డిఫరెంట్ మట్టి మనకు కూడా ఉంటాయి కదా, ముల్తానా మట్టి అని, ఎర్ర మట్టి అని, నల్ల మట్టి అని అలా ఉంటాయి కదా. అలాగే ఇక్కడ కూడా కొంచెం డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి, ఆ వేరియేషన్స్తో కూడా చేస్తారు. ఇదేమో సెరామిక్స్, పింగాణి ఉంటాయి కదా, పింగాణి. మళ్ళీ కొబ్బరి పీచుతో చేసినవి కూడా ఉంటాయి. ఎక్కడో చూసినప్పుడు కనిపించినప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఎక్కడో చూసినట్టున్నాను. ఇదిగో కొబ్బరి పీచుతో బుట్టలాగా చేసినవి ఉన్నాయి చూసా, ఇవన్నీ బుట్ట అలాంటివన్నీ అనమాట. ఓకే, ఎవరిష్టం వాళ్ళదమ్మా. మనకి ఇంకా చెక్కతో ఏమైనా కావాల్సినవి ఉన్నాయి, నాకు ఇలాంటి రిక్వైర్మెంట్ ఉంది, అలాంటి రిక్వైర్మెంట్ ఉంది అని అనుకుంటే అలాంటివి తీసుకోవచ్చు. ఇదిగో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూసావా, ఇదిగో చెక్క. ఇదేంటంటే జస్ట్ పైన ఒక ల్యాడర్ లాగా పెడతారు. ఇది ఇక్కడ చూపిస్తుంది, ల్యాడర్ లాగా పెడితే దాని మీదకి మనీ ప్లాంట్ కానీ, గ్రేప్స్ కానీ అలా ఉంటాయి కదా, అలా డిఫరెంట్గా ఏవైతే ఉంటాయో పై బేసిక్గా పాకుతాయి చూసావా, అలాంటి చెట్లన్నీ అలాగా చెక్క లాంటి ఫ్రేమ్ లాంటిది ఆల్రెడీ రెడీగా అవైలబుల్గా దొరుకుతుంది. ఇవన్నీ మందులు ఇంకా కావాలంటే దీనికి గడ్డి పెరగడానికి, కొంచెం పూలు రావడానికి, డిఫరెంట్ పురుగులు చచ్చిపోవడానికి ఇవన్నీ తీసుకుంటారు. ఇదిగో మాన్యూర్స్. అంటే ఇది బేసిక్గా చిన్న ఫార్మర్స్కి మనకి హరియాలి. ఇందాక చూపించడం పార్కులో బెంచీలు కానీ, లేకపోతే వీళ్ళకి ఇక్కడ ఇంటికి ఎదురుగా గార్డెన్ లాగా ఉంటుంది కదా, ఆ గార్డెన్ దగ్గర బెంచీలు లాగా వేసుకోవడానికి వీటికి బెంచీలు కూడా అమ్ముతారనమాట ఇట్లాగా. ఇదేమో గడ్డి కావాలంటే రోల్ చేసేసి ఉంటుంది గడ్డి, ఆ గడ్డిని మనం కొనుక్కోవడమే. ఇవి కూడా సెపరేట్. ఇవి కూడా ఏవో రకమైన డస్ట్ మిల్లర్ ప్లాంట్స్ ఉంటా, మరి ఇవేంటో నాకు తెలీదు. బట్ జనరలీ ఇంట్లో పెట్టుకోవడానికి వాడతారు ఇవి కూడా. అంటే నేను కూడా ఒక చిన్న కుండీ తీసుకున్నాను, ఏమో చూద్దాం ఏం చేస్తానో నాకు తెలీదు. సర్లే కొంచెం తక్కువే ఉంది కదా అని చెప్పి సరే తీసుకున్నాను. నాకు $2కి ఒక కుండీ వచ్చింది. ఇలాంటివి ఒక 2 తీసుకున్నాను. చూద్దాం. ఇంట్లో ఆల్రెడీ ఒక చిన్న మొక్క ఉంది, దానికి ఖాళీ అంటే సరిగా ఖాళీ లేదు, అందుకని చెప్పి సరే దాన్ని పెడదామని చెప్పి తీసుకున్నాను. ఇంకా ఎంతే అమ్మా. ఇదిగో ఇలాంటి ప్లేసెస్ అన్నమాట, ఇలా పెట్టుకుంటారు డిజైన్స్ వాటికి వీటికి. ఇది కూడా ఇంట్లో పెట్టుకోవడానికి. బుద్ధుడేమో $129 అంట, ఇదేమో $239. సో కుక్కలు ఇవన్నీ ఏంటంటే కొంచెం కాస్ట్లీ ఉంటాయి, బట్ మొక్కలు మాత్రం కొంచెం రీజనబుల్గానే ఉంటాయి. ఇవన్నీ ఎందుకంటే కొంచెం ఇక్కడ జనాలందరికీ కొద్దిగా కుక్కలన్నా లేకపోతే లేకపోతే బుద్ధుడన్నా ఇలా డిఫరెంట్ ఉంటాయి. ఇదేమో పీస్ సింబల్ అనమాట బేసిక్గా. దిస్ ఈస్ కాల్డ్ సింబల్ ఆఫ్ పీస్. సో ఇక్కడ చూడు, మనకి మన టైప్లో వినాయకుడు కూడా ఉంది చూడు, ఇక్కడ చూసావా, కనిపించిందా? అదే గుడ్ల గోపులు. అంటే బేసిక్గా అందరూ అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా, చైనీస్ కానీ, మెక్సికన్ కానీ, ఇండియన్ కానీ, బుద్ధిజం కానీ. సో మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. జపనీస్, ఇదేమో జపనీస్ టైప్, ఇదేమో డ్రాగన్ చైనీస్. ఇక్కడ వాళ్ళకి కుక్కలన్న పిల్లులు అన్న చాలా బాగా ఇష్టం కాబట్టి కుక్కల పిల్లులు ఇవన్నీ.
గ్రీస్, ఏథెన్స్ అటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఇలాంటి శాంతా క్లాజ్ అన్నీ ఉంటాయి. ఇంకా ఇట్లా చెప్పాను ఆల్రెడీ దీని గురించి. సరేనమ్మా, అంతే. ఇంకా ఇదిగో ఇప్పుడు కరోనా జరుగుతుంది కదా, అందుకని చెప్పి డిస్టెన్స్ అన్నీ రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఇదిగో ఇటు సైడ్ నుంచే స్టార్ట్ అవ్వాలి, అటు సైడ్ నుంచే స్టార్ట్ అవ్వాలి అని. అదొకనం అయితే ఏం లేదు. లోపల చూసావు కదా, లోపల చూసిన వెరైటీస్ అన్నీ ఏంటంటే బేసిక్గా అన్ని రకాల మొక్కలు. అది ఇక్కడ స్పెసిఫిక్గా దొరికేవే ఏం కాదు. బయటవి ఏంటంటే నేటివ్ ప్లాంట్స్ అనమాట. అంటే బేసిక్గా అమెరికాలోనే ఉండి, అమెరికాలోనే పెరిగి, అమెరికాలోనే దొరికేటువంటి మొక్కలు. సో ఈ మొక్కలకి ఏంటంటే బాగా కేరింగ్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. మనం ఎలా ఉన్నా సరే ఆల్రెడీ ఇక్కడ ఉన్న క్లైమేట్కి అలవాటు పడిపోయి ఉంటాయి కాబట్టి పెద్దగా కేరింగ్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం సింపుల్గా అవే వస్తాయి. ఇక్కడున్న బటర్ఫ్లైస్కి బాగా నచ్చుతాయి, ఇక్కడున్న బీస్కి బాగా నచ్చుతాయి. చూసావా లోపల ఎక్కడ కానీ బయట ఎక్కడ వేరే వేరే మొక్కల దగ్గర నువ్వు పురుగులు చూస్తుంటావు, ఇక్కడ మాత్రం పురుగులు చూస్తున్నావు నువ్వు. అంటే బేసిక్ పురుగులు అంటే నా ఉద్దేశం అదే బటర్ఫ్లైస్ కానీ, కందిరీగలు కానీ, బీస్ కానీ, అవి కానీ. ఇదిగో చూడు, అమెరికన్ బ్యూటీస్ నేటివ్ ప్లాంట్స్. వై నేటివ్ ప్లాంట్స్? అడాప్ట్ టు అవర్ సాయిల్స్ అండ్ క్లైమేట్, attracts birds and butterflies, needs less care once established. సో ఇవన్నీ ఇక్కడ యుఎస్ఏలో ఈజీగా ఎక్కడ పడితే అక్కడ దొరికేటువంటి మొక్కలు అనమాట. ఈజీగా పెరిగేటువంటి మొక్కలు. అంటే లైక్ ఏమంటాము, చెప్పా కదా, ఒకవేళ సడన్గా సీజన్ చేంజ్ అయినా, వర్షం పడినా, మంచు పడినా మొక్క తొందరగా చచ్చిపోకుండా ఇది ఇక్కడే ఉన్నాయి, ఇక్కడిక్కడే పెరుగుతున్నాయి కాబట్టి కొద్దిగా వాటికి ఎక్కువ రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది. సో బేసిక్గా ఎలాంటి వాళ్ళకంటే ఇప్పుడు కొంతమంది బాగా కేర్ తీసుకుంటారు మొక్కలకి. అలాంటి వాళ్ళకి అంటే నీలాంటి వాళ్ళకి బేసిక్గా. సో అలాంటి వాళ్ళకి లోపల ఉన్న మొక్కలు పనికొస్తాయి. ఎప్పుడే ఏదో ఇంట్లో మొక్క ఉందా లేదా, నేను చూసుకుంటున్నానా లేదా, ఎప్పుడోసారి వాటర్ పోసానా లేదా అనుకునే టైపు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ నేటివ్ ప్లాంట్స్ తీసుకుంటారు. కొంచెం ఎండగా ఉంది ఇవాళ, బట్ ఇట్స్ ఓకే. ఇవన్నీ కూడా నేటివ్ ప్లాంట్స్, కంప్లీట్గా నేటివ్ ప్లాంట్స్. సేల్ ఫర్ అవర్ విఐపి కస్టమర్స్ అని అన్నాడు కదా. విఐపి అంటే వెరీ ఇంపార్టెంట్ ప్లాంటర్ అంట. బాగా పెట్టారు. సో ఇవన్నీ కూడా, ఇదేమో పీచ్ కలర్ ఉంది, ఇదేమో రోజ్, ఇంకోటి పాప్కార్న్ డ్రిఫ్ట్ అంట. ఇది చూడ్డానికి కొంచెం పాప్కార్న్ షేప్ లాగానే ఉంది. ఇక్కడ ఇవి కూడా రోజ్ ప్లాంట్స్, కానీ మేబీ సమ్మర్ సీజన్ కదా, ఇంకా పెద్దగా పూలు గీలు ఏం రాలేదు. మరి జనరల్గా వస్తాయేమో. జనరల్గా ఇక్కడ రాసింది ఏంటంటే స్ప్రింగ్ సీజన్ అని చెప్పి బయట హెడ్డింగ్ పెట్టారు, అంటే బోర్డు పెట్టారు. అంటే స్ప్రింగ్ సీజన్లో బాగా పూలు అవన్నీ వస్తాయన్నమాట. ఇదిగో ఇక్కడ ఉన్నాయి కదా రోజ్ మొక్కలు, గులాబీ పూలు ఉన్నాయి చూడు. ఇదిగో పింక్ కలర్ ఉంది, రెడ్ కలర్ ఉంది, అక్కడ వైట్ కలర్ ఉంది. అంటే సీజన్ మారిపోయింది కదా, సమ్మర్ సీజన్కి వచ్చేసింది కదా, అందుకనే పెద్ద పూలు రావట్లేదు అనుకుంటా. బట్ యా, స్ప్రింగ్ సీజన్ అయితే కనుక చాలా బాగా బ్యూటిఫుల్గా ఉంటాయి. అంతేనమ్మా, ఇదే పెద్ద నర్సరీ. ఇదిగో ఇంకొంచెం పెద్ద పెద్ద మొక్కలు కావాలంటే అక్కడ ఉంది కదా, దాని లోపల చూడొచ్చు. కానీ నాకు ఇప్పుడు లోపలికి వెళ్ళాలని లేదు, సో నేను వెళ్ళట్లేదు. ఆ పెద్ద పెద్దవి ఒక్కొక్కటి $220 వరకు ఉంటుంది. మొక్కలతో బిజినెస్ చేసేస్తున్నారమ్మా వీళ్ళు. అదిగో దాని రాశాడు కదా, స్ప్రింగ్ టైమ్ షవర్స్. స్ప్రింగ్ టైంలో మంచి మంచి కలర్ఫుల్గా పూలు పూస్తాయి అన్నమాట. ఏమైనా పెద్ద పెద్దవి ఉన్నాయి. క్రిస్మస్ ట్రీస్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. క్రిస్మస్ ట్రీస్ దగ్గర నుంచి మామూలుగా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ దగ్గర వాడేటువంటి మొక్కల దగ్గర నుంచి చెట్ల దగ్గర వరకు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏదో పాత పడిపోయిన బస్సు ఒకటి ఉంది, ఆ బస్సు అక్కడ పడేసి ఉంది. ఇంకేమన్నా చూస్తారా? ఇంకేం లేవమ్మా, నాకు తెలిసి అన్నీ చూపించాను నీకు. ఓకే, బాయ్ బాయ్.